నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే ఛాన్స్. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఇవాళ విచారించనున్న న్యాయస్థానం. నేడు తెలంగాణ బీజేపీ నేతల సమావేశం స్థానిక ఎన్నికలపై చర్చ. నేడు సిబిఐ విచారణకు పుట్ట మధు, వామన్రావు దంపతుల హత్య కేసులో ఎంక్వైరీ. సిఐఐ సమ్మిట్ సక్సెస్ పై నేడు చంద్రబాబు సమీక్ష, పలు కీలక అంశాలపై చర్చ. పారిశ్రామికవేత్తలను బెదిరించి అబద్ధాలు చెప్పించారు, ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు. కల్తీ మద్యం కేసులో కొనసాగుతున్న విచారణ, నేడు జోగి రమేష్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్, సిఐఐ విధానాలకు వ్యతిరేకంగా నిలిపివేత. ఐబొమ్మ రవి కేసులో కొనసాగుతోన్న విచారణ, ఇవాళ విచారణ చేపట్టనున్న కోర్టు. పాత బస్తీలో రోడ్డు ప్రమాదం, మైనర్ బాలుని ఢీకొట్టిన కారు. మహబూబ్నగర్ హత్య కేసులో మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి, దోషులకు శిక్ష పడే వరకు అంత్యక్రియలు జరపమన్న కుటుంబ సభ్యులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత, 1,55,00,000 విలువైన గోల్డ్ సీజ్. నేడు కార్తీక మాసం చివరి సోమవారం, భక్తులతో కిటకిటలాడుతోన్న శైవ క్షేత్రాలు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 8 గంటల సమయం. రేపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల, ఫిబ్రవరి కోటా విడుదల చేయనున్న టీటీడీ. వాల్టి నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, కాసేపట్లో ధ్వజారోహణం. ఇవాళ బీహార్ మంత్రివర్గ సమావేశం, సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసే ఛాన్స్.
బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్. నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం. బీహార్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత, ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన. తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. మెక్సికోలో హింస, జెన్జీ యువత ఆందోళన.